హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్వీ ఎలక్ట్రానిక్స్. ఈ రోజు మన దగ్గర ఒక సామ్సంగ్ 32 ఇంచెస్ టీవీ అయితే ఉంది. టీవీ మోడల్ నెంబర్ వచ్చేసి UA32D5900VR అనేసి. ఇది వచ్చేసి ఒక స్మార్ట్ టీవీ. ఇందులో ఏం ప్రాబ్లం అనేది చూసుకున్నట్లయితే నేను ఇక్కడ టీవీని ఆన్ చేసుకుంటున్నాను. టీవీ బ్యాక్ సైడ్ మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది. టీవీ ఆన్ చేయగానే మనకి ఇలా HDMIకి వచ్చి మళ్ళీ ఇది టీవీ అయితే రీస్టార్ట్ అవుతుంది. మరి ఇప్పుడు చూసారు కదా, ఇలా సామ్సంగ్ స్మార్ట్ టీవీ అనేసి మళ్ళీ ఆన్ అయ్యి మళ్ళీ ఇలా HDMIకి అయితే వస్తుంది. ఒక 3-4 సెకండ్స్ వెయిట్ చేయగానే మళ్ళీ ఇది టీవీ ఆఫ్ అయ్యి మళ్ళీ మనకి ఇక్కడ సామ్సంగ్ స్మార్ట్ టీవీ అనే ఇక్కడికి అయితే వస్తుంది. సో ఇది యాక్చువల్ ప్రాబ్లం. ఈ టీవీని ఎలా రెడీ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ టీవీని అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. టీవీ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ 3 బోర్డ్స్ అయితే చూడడానికి దొరుకుతుంది. ఒకటి పవర్ సప్లై బోర్డు, ఇంకోటి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మదర్ బోర్డ్ అయితే చూడడానికి దొరుకుతుంది. కింద టీకాన్ బోర్డ్ అయితే ఉంది. ఇంతే దీంట్లో ఉన్న హార్డ్వేర్. ఇందులో వచ్చేసి మెయిన్ ఈ NAND ICలో అయితే ప్రాబ్లం వస్తుంది. దీంతో వచ్చేసి టోటల్ 3 మోడల్స్ ఉంటుంది. 32 ఇంచెస్, 40 ఇంచెస్, 46 ఇంచెస్ అనేసి. అన్నిట్లోనూ ఒకే మోడల్ నెంబర్ అయితే ఉంటుంది. 5000 సిరీస్ తో 5900 కావచ్చు, 5500 కావచ్చు. ఇది వచ్చేసి D సిరీస్ 5000 మోడల్ అయింటుంది. ఇందులో వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని ఇదే ప్రాబ్లమ్ తో అయితే వస్తుంది. ఫస్ట్ మనకి చెక్ చేసుకోవాల్సిన ఐసీ వచ్చేసి ఇదే. దీన్ని NAND IC అంటారు. ఈ NAND IC లో అయితే ప్రాబ్లం ఉంటుంది. ఐసీ ఫెయిల్ అయిండొచ్చు, లేదా దీంట్లో ఉన్న సాఫ్ట్వేర్ అయితే ప్రాబ్లం ఉంటుంది. సో దానికోసం నేను ఇక్కడ ఫస్ట్ ఈ ఐసీని అయితే రిమూవ్ చేసుకుని చెక్ చేసుకోవడానికి సైడ్ లో ఫ్లక్స్ అయితే అప్లై చేస్తున్నాను. ఐసీ అలాగే బోర్డ్ లో చెక్ చేయడానికి అవ్వదు. దీన్ని ప్రోగ్రామర్ తో పాటు కనెక్ట్ చేసి అయితే చూడాల్సి ఉంటుంది. సో దానికోసం ఇక్కడ ఐసీని అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. ఐసీ రిమూవ్ చేసేకి మొదలు ఇలా సాల్డరింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సాల్డరింగ్ చాలా పాతది అంటే మనకి ట్రాక్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఐసీ రిమూవ్ చేసేటప్పుడు. లేదంటే బ్లోవర్ ఉంటే బ్లోవర్ తో ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసారు కదా, ఇంత ఈజీగా అయితే ఐసీ మనకి ఓపెన్ అయిపోయింది. ఐసీని ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎక్కువ లెడ్ అయితే వేసేసాను. సో దాన్ని మొత్తం అంతా ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ క్లీన్ చేసుకోవాలి. ఒక పిన్ తో ఇంకొక పిన్ కాంటాక్ట్ అయింటే మన ప్రోగ్రామర్ కి కానీ లేదా ఐసీకి కానీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఐసీ పోతే కొత్త ఐసీ వేసుకోవచ్చు. ప్రోగ్రామర్ కి ఏమైనా డ్యామేజ్ అయితే కొత్త ప్రోగ్రామర్ తీసుకోవాలి. సో ప్రోగ్రామర్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్ గా అయితే దీన్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఐసీ సాల్డరింగ్ అంతా లెడ్ రిమూవ్ చేసిన తర్వాత ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో ఫ్లక్స్ ఉంటుంది కదా, సో ఆ పేస్ట్ అంతా మొత్తం క్లీన్ కావాలి. పేస్ట్ కరెక్ట్గా క్లీన్ కాలేదంటే మనకి ఐసీ కరెక్ట్గా ప్రోగ్రామ్ కాదు, ఐసీలో ఎర్రర్ అయితే చూపిస్తాయి. సో ఆ పిన్స్ ప్రోగ్రామర్తో పాటు కరెక్ట్గా కాంటాక్ట్ కావాలంటే దీన్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. ఇది మనం యూస్ చేసే ప్రోగ్రామర్ RT809H అనేసి. సో ఈ ప్రోగ్రామర్ని నేను ఇప్పుడు మన ల్యాప్టాప్తో పాటు కనెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఐసీకి ఒక అడాప్టర్ వస్తుంది. ఈ అడాప్టర్ సాయంతో మనం ఈ ఐసీని ప్రోగ్రామర్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అడాప్టర్ని ప్రోగ్రామర్కి కనెక్ట్ చేస్తున్నాను. ఐసీ ఇప్పుడు ప్రోగ్రామర్కి అయితే కనెక్ట్ అయింది. మన ల్యాప్టాప్లో చూసుకున్నట్లయితే RT809H ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ చేసుకుని ఇక్కడ స్మార్ట్ ఐడెంటిఫై మీద క్లిక్ చేశాను. మనం ఇక్కడ ఐసీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది NAND IC కాబట్టి NAND ICని సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ ఐసీని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐసీ చెక్ చేసుకోవడానికి ఐసీలో ఏదైనా కరెక్ట్ అయిందా అని చూసుకోవడానికి బ్యాడ్ బ్లాక్ డిటెక్ట్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఐసీ అంతా మొత్తం డయాగ్నోసిస్ అయ్యి దాని గురించి డీటెయిల్స్ అయితే వస్తుంది. సో దీని మీద ఒకసారి క్లిక్ చేస్తే దీంట్లో ఉన్న సాఫ్ట్వేర్ అంతా ఎరేజ్ అయిపోతుంది. సో దానివల్ల దీన్ని చూసుకొని ఫస్ట్ మనం బ్యాకప్ ఉంటేనే దీన్ని చేయాల్సి ఉంటుంది. బ్యాకప్ లేకుండా దీన్ని చేసేది 100% రాంగ్. ఇప్పుడు మనకి ఐసీ డీటెయిల్స్ అయితే వచ్చేసింది. 3 బ్యాడ్ బ్లాక్స్ డిటెక్ట్ అనేసి వచ్చింది. సో ఇందులో 3 బ్యాడ్ బ్లాక్స్ అయితే ఉంది. జస్ట్ ఐసీ 1% అయితే కరప్ట్ అయింది. మిగతా 99% ఐసీ అయితే ఓకే ఉంది. ఇది 100% ఓకే ఎంతో రాదు ఇది ఐసీ. ఏ ఐసీ కానీ 1%, 2% బ్యాడ్ బ్లాక్స్ అనేది ఉన్నే ఉంటుంది. సో దాన్ని మనం ఏం చేయలేము. కొత్త ఐసీలో కూడా మనకి 100% ఓకే ఉండే ఐసీ వచ్చేదే
చేయలేదు. సో దీనికి వచ్చేసి ఒక థియరీ ఉంది. ఆ థియరీ ప్రకారం మనం అప్లై చేసుకుని దీన్ని సెలెక్ట్ చేసుకుని రెడీ చేసుకున్నట్లయితే మనకి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం కాదు. ఇన్ కేస్ ఇందులో ఏమైనా ఎక్కువ బ్యాడ్ బ్లాక్ ఉంది, మన థియరీ కన్నా మించిన బ్యాడ్ బ్లాక్స్ ఉన్నాయి అనేట్లయితే మనం కొత్త ఐసీనే వేసి ఇందులో ప్రోగ్రామ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఐసీ వచ్చేసి ఆల్మోస్ట్ ఓకే, ఇందులో ఐసీ ప్రాబ్లం కాలేదు, సాఫ్ట్వేర్ అయితే ప్రాబ్లం అయింది అనేసి నేను డిసైడ్ అయ్యి ఇందులో మళ్ళీ ఇప్పుడు కొత్త సాఫ్ట్వేర్ అయితే వేసుకుంటున్నాను. కొత్తది అంటే వర్కింగ్ సాఫ్ట్వేర్. సో ఇప్పుడు నేను ఇక్కడ వర్కింగ్ ఫైల్ని లోడ్ చేస్తున్నాను. మరి ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి వర్కింగ్ ఫైల్. ఈ వర్కింగ్ ఫైల్ని అయితే నేను ఇక్కడ లోడ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఓపెన్ చేసుకున్నాను. ఇది ఓపెన్ చేయగానే ఇది ఆటోమేటిక్ రైట్ అయితే అవుతుంది. మరి ఇక్కడ చూడొచ్చు 1% అయితే రైట్ అయింది, 1%, 2% ఇలా అవుతుంది. ఇది వచ్చేసి కొంచెం ఒక 10 minutes దాకా అవుతుంది. 10 minutes దాకా మనకేమి వర్క్ లేదు కాబట్టి ఇప్పుడు బోర్డ్ని అయితే క్లీన్ చేసుకుందాం. బోర్డ్లో ఇలాంటి ఎక్స్ట్రా లెడ్ ఉంటే లేదా పేస్ట్ ఉంటే దాన్ని అంతా నీట్గా క్లీన్ రెడీ చేసి పెట్టుకున్నట్లయితే ఐసీ మనకి ప్రోగ్రామ్ అవ్వగానే మనం ఇక్కడ బోర్డులో ఇన్స్టాల్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇలా బోర్డ్ని నీట్గా చెక్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఐసీ మంది 89% అయితే రైట్ అయింది. దీన్ని కొంచెం నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తాను. ఇప్పుడు మనకి 100% అయితే సాఫ్ట్వేర్ రైట్ అయింది. సాఫ్ట్వేర్ రైట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఐసీని రిమూవ్ చేసి బోర్డులో ఫిక్స్ చేస్తాను. బోర్డులో చూసుకుని ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండు సైడ్లు ఒకే టైప్ ఉంది కాబట్టి మనం ఎలా అంటే అలా వేయడానికి కుదరదు. దాంట్లో పిన్ నెంబర్ 1, పిన్ నెంబర్ 2 అనేది మార్కింగ్స్ ఉంటాయి. సో ఆ ఆర్డర్లోనే ఈ పిన్స్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఐసీని ప్రాపర్ ప్లేస్లో ప్లేస్మెంట్ చేసి ఐసీని సాల్డర్ అయితే చేసుకుంటున్నాను. ఇందులో టోటల్ 48 పిన్స్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ కరెక్ట్గా బోర్డ్తో పాటు కాంటాక్ట్ అవ్వాలి. ఇన్ కేస్ కాంటాక్ట్ కాకపోతే దీంట్లో ఉన్న సాఫ్ట్వేర్ ప్రాసెసర్కి వెళ్ళేది కానీ లేదా ప్రాసెసర్ నుంచి సిగ్నల్స్ ఈ ఐసీకి రిసీవ్ అయ్యేది కానీ సో ఇలాంటిది ఏది కమ్యూనికేషన్ జరగకపోతే మళ్ళీ సేమ్ ప్రాబ్లం అయితే వస్తుంది. సో దానికోసం సాల్డరింగ్ చాలా కేర్ఫుల్గా చాలా క్లీన్గా అయితే చేయాల్సి ఉంటుంది. అది వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక సైడ్ ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ అయితే నేను సాల్డర్ చేసుకుంటున్నాను. దాన్ని ఒకసారి సాల్డరింగ్ చేశాక మళ్ళీ ఫినిషింగ్ కోసం ఇంకొకసారి ఫ్లక్స్ చేసి సాల్డరింగ్ అయితే చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు చూసారు కదా, రెండు వైపులో అయితే సాల్డరింగ్ 100% ఓకే అయింది. దీంట్లో ఉన్న ఫ్లక్స్ ఏదైనా ఉంది అంటే దాన్ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఫస్ట్ లో చెప్పాను కదా, ఇన్ కేస్ ఏదైనా ఇందులో ఫ్లక్స్ ఉన్నట్లయితే మనకి కమ్యూనికేషన్ ప్రాబ్లం అవుతుంది లేదా పిన్ బోర్డ్తో కరెక్ట్గా కాంటాక్ట్ కాదు. సో దానివల్ల ఫ్లక్స్ని అయితే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐసీ కొంచెం హీట్ ఉంది, ఇది కొంచెం కూల్ అయ్యాక మనం ఇప్పుడు టీవీని అయితే ఆన్ చేసుకుందాం. టీవీ ఆన్ చేసి చూసుకున్నట్లయితే మనకి టీవీ అయితే ఆన్ అయింది. మనకి చాలాసేపు వెయిట్ చేశాను, ఇది టీవీ ఆఫ్ కాలేదు. సో దాన్ని బట్టి నేను ఇప్పుడు టీవీ వర్కింగ్ ఓకే ఉంది అనేసి యాపిల్ టీవీ కనెక్ట్ చేసి చూసుకుంటున్నాను. ఇందులో యాపిల్ టీవీ కనెక్ట్ చేసి ఒక వీడియో కూడా ప్లే చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడవచ్చు, ఇది HDMI 1లో అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను. HDMI కేబుల్ కొంచెం లూజ్ ఉంది, సో దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంది. చూసారు కదా, ఇప్పుడు మన టీవీ అయితే 100% ఓకే అయింది. ఇలాంటి టీవీస్ ఏదైనా మీ దగ్గర ఉంటే ఈ ప్రాబ్లమ్కి ఇది ఒకటే సొల్యూషన్ కాకుండా ఇది వచ్చేసి ఫస్ట్ మెథడ్ ఏంటింది, ఈ ప్రాసెస్లో రెడీ కాకపోతే ఇంకా 2-3 ప్రాసెస్ అయితే ఉంటాయి. సో దాని గురించి వీడియోస్ నేను ఫ్యూచర్లో అయితే చేస్తాను. ఈ మోడల్లో వచ్చేసి ఆల్మోస్ట్ ఇదే ప్రాబ్లం ఏంటింది, మీకు మొత్తం కంప్లీట్ మదర్ బోర్డ్ మార్చాల్సిన అవసరం కూడా ఉండదు. చాలా కేసెస్లో ఇదే బోర్డ్స్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయితే అయిపోతుంది. సో ఇదైంది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీరేమైనా ఇలాంటి టీవీ ప్రాబ్లమ్స్తో ఏమైనా ఉంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మా సర్వీస్ సెంటర్ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది. ఈ కింద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే డైరెక్ట్ మా ఆఫీస్ అడ్రస్ సಮೇతం నేను మొత్తం డీటెయిల్స్ అయితే నేను మీకు మెసేజ్ చేస్తాను. సో ఇలాంటిదే మరిన్ని టీవీ రిపేర్ వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటిదే మరిన్ని వీడియోస్ నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టీవీ రిపేర్ వీడియోతో అయితే కలుద్దాం. అంతటి వరకు టేక్ కేర్, బై.